నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం వచ్చింది అంటే స్నానాలతో పాటుగా మనం చేయడమే కాదండి, శివుడికి అభిషేకాలు చేయడం కూడా ఉంటుంది. మిగిలిన సమయాల్లో కన్నా శివాలయాలు కళకళలాడిపోతూ ఉంటాయి. కళకళలాడమే కాదు, జలజల్లాడుతూ ఉంటాయి. అంటే జలంతో నిండిపోయి కనపడుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ శివుడికి అభిషేకం చేసేటప్పుడు దానికి దేంతో చేస్తారు? నమక చమకాలతో చేస్తారు. నమకం యొక్క అర్థం తెలుసుకున్నట్టయితే అసలు శివుడికి మనం ఎందుకు అభిషేకం చేస్తున్నామో అర్థమవుతుంది. అది తెలిసిన తర్వాత ఎవరికైతే దీని అర్థం తెలుస్తుందో సమాజంలో, కుటుంబంలో, మరెక్కడైనా మన ప్రవర్తనలో తప్పనిసరిగా తేడా కనపడుతుంది. ఎట్లాగంటే నమ్మకంలో ఎలా ఉంటుంది? రుద్ర నమ్మకం అని పేరు దానికి. రుద్రుడు అంటే ఎక్కడైతే ఘర్షణ కలిగి ఆ ఘర్షణలో నుంచి శక్తి ఉద్భవిస్తుందో దానికి రుద్ర అనేటటువంటి పేరుతో మనకి చెప్పడం జరిగింది. అంటే శివుడు ఎక్కడెక్కడ ఉంటాడు? ఏ రెండు కలిసి ఆ రెండు ఇలా ఒకదాంతో ఒకటి కలవడం వల్ల, అంటే ఘర్షణ అంటే దెబ్బలాట, పోట్లాట అనేది ఇలా కలవడం. ఈ కలయిక వల్ల తాడనం కావచ్చు, స్పర్శ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల శక్తి ఉద్భవించే స్థలాలు ఎక్కడున్నాయో వాటన్నింటి గురించి కూడా మనకి చెప్తుంటాడు. ఏముంది అందులో? ఎవరెవరికి నమస్కారం చేస్తున్నానంటాడు? నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని చెప్తాడు. వృక్షాలకు నమస్కారం అంటే వాటికి పచ్చని కేశాలు ఉంటాయి అని చెప్పి హరికేశాలని, అంటే పచ్చని ఆకులు ఏవైతే ఉన్నాయో కేశాలుగా చెప్పడం ఉంది. అయిన తర్వాత అందులో నమో రథేభ్యో అరథేభ్యో, రథం ఉన్నవాడికి, రథం లేనటువంటి వాడికి, అలాగే ఇషుమధ్యో బాణాలు ఉన్నటువంటి వాడికి, అంటే విల్లు ఉన్నటువంటి వాడికి, బాణాలు ఉన్నటువంటి వాడికి, రథం ఉన్నవాడికి, రథం లేనివాడికి, రథంలో కూర్చున్నవాడికి, రథం నడిపేటటువంటి వాడికి అని చెప్పి మనం ఇలా కన్ను తెరిచి పరిసరాలలో చూస్తే ఏవేవి కనపడతాయో వాటన్నింటికీ నమస్కారం అని చెప్పారు. అంటే చివరికి కుక్కలకి నమస్కారం, జంతువులన్నిటికీ నమస్కారం, మనం చాలా తక్కువగా చూడబడేటటువంటి కుక్కకు కూడా నమస్కారం, కుక్కని తినేటటువంటి వాడికి కూడా నమస్కారం అని చెప్పుకుంటూ అన్నింటి గురించి చెప్పాడు. ఈ రూపంలో ఉన్నటువంటి శివుడికి నమస్కారం. ఏ రూపంలో కనపడుతున్నాడు శివుడు అంటే ఎక్కడో గుళ్ళో ఉన్నటువంటి ఒక లింగం రూపంలోనో, లేకపోయినట్టయితే ఇంకేదో దేవాలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాల్లో ఉన్న అందమైనటువంటి సుందరుడు అనే పేరుతో ఉన్న శివుడి రూపంలోనో ఉన్నవాడు మాత్రమే కాదు. శివుడు ఎక్కడున్నాడు అంటే సర్వవ్యాపిగా ఉన్నాడు. సర్వవ్యాపిగా అంటే సమస్తంలోనూ కనపడుతున్నాడు. నేను చూస్తే నా చూపు ఎక్కడ పడితే ఏ వస్తువు మీద పడుతుందో ఆ వస్తువు రూపంలో నాకు ఉన్నాడు అని చెప్పి శివుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండేటటువంటిదంతా నమ్మకం. దాన్ని చమత్కారంగా ఒక పెద్దలు అన్నారు, ఇది నాకు నమ్మకం అండి అన్నారు. నమ్మకమే కాదు, నమ్మకం అంటే ఎవరైతే భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు అని నమ్ముతారో వాళ్ళందరికీ ఆయా రూపాల్లో భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ. అందులో దొంగలకు నమస్కారం అంటాడు, దొంగల నాయకుడికి నమస్కారం అంటాడు, పరిగెత్తేవాడికి నమస్కారం, కూర్చున్నవాడికి నమస్కారం, పడుకున్నటువంటి వాడికి నమస్కారం. ఇలా ప్రతి స్థితిలో ఉన్నటువంటి, అంటే ఇంతకుముందు నేను చెప్పినవన్నీ వస్తువులు, ఇక్కడ చెప్తున్నవన్నీ చేష్టలు. ఈ చేష్టల్లో ఉన్నటువంటి వాడికి కూడా నేను నమస్కారం పెడుతున్నాను అని చెబుతూ శివుణ్ణి ఈ సమస్తంలో చూడడం అనేది మనకి నమ్మకం నేర్పిస్తుంది. అర్థం తెలియకుండా ఊరికే శివుడి మీద నీళ్లు పోస్తే, ఎందుకండి నీటిని వృధా చేస్తున్నారు, ఇన్ని పాలు పోస్తున్నారు, పాలను ఎందుకు వృధా చేస్తున్నారండి, ఏదో పెరుగేస్తున్నారు, నెయ్యి వేస్తున్నారు, ఆయనకి పంచామృతాలతో మనం అభిషేకం చేస్తున్నామంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వృధానా అని అనేటటువంటి వారికి నమ్మకం యొక్క అర్థాన్ని చెప్పాలి. నమశివాయ చ శివతరాయ చ. శివుడు అంటే శుభాల్ని కలిగించేవాడు, శివతరుడు అంటే శుభాలకు అతీతంగా ఉన్నవాడు. అంటే మనం ఏదైతే శుభం అనుకున్నామో, ఏది అశుభం అనుకున్నామో, ఈ రెండూ ఆయనకి శుభము కాదు, అశుభము కాదు. అంటే మనకి లోకంలో ఒక వస్తువును చూస్తే ఇది నాకు మేలు కలిగించేది అనుకుంటాం,
మరో వస్తువును చూస్తే ఇది నాకు హాని కలిగించేది అనుకుంటాం. ఈ మేలు కలిగించటం, హాని కలిగించటం అనే రెండూ కూడా నాకు సంబంధించినవి. నేను హాని కలిగిస్తుందని ఏదనుకుంటానో అది ఇంకోళ్ళకి మేలు కలిగించవచ్చు. ఈ నాకు మేలు కలిగించేదైతే ఉందో అది ఇంకొకళ్ళకి హాని కలిగించవచ్చు. నేను తీపి ఇష్టంగా తింటాను, మరొకళ్ళు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు తీపి వాళ్ళకి విషప్రాయం. అంచేత మంచి చెడు అన్నది, శుభం అశుభం అన్నవి మనకి ఎలా ఉంటాయంటే వ్యక్తిగతమైనటువంటివి. దే ఆర్ అపెరెంట్, దృశ్యమానం, కంటికి కనపడేవి. యాబ్సల్యూట్ ఏమిటి? కంటికి కనపడనటువంటిది ఉన్న యథార్థతత్వం. యాబ్సల్యూట్ ఏమిటి అంటే ఇది మంచి కాదు, ఇది చెడు కాదు. ఎవరైతే శివుణ్ణి ప్రార్థించుకుంటారో, శివుణ్ణి పూజించుకుంటారో వాళ్ళకి ఈ స్థితి వస్తుంది. అంటే ఇది నాకు మంచి గనక మంచి, ఇది నాకు చెడు గనక చెడు అని కాక, మంచి చెడులకి పైన ఉండి లోకాన్ని చూడగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకే రుద్రనమకంలో హృదయస్థానంలో ఉండేది నమశివాయచ శివతరాయచ, శివానికన్నా పైన ఉన్నటువంటి వాడు. అంటే మనిషి తాను శుభమని ఏదైతే అనుకుంటాడో దానికన్నా పైన ఉండి శుభాశుభాలని చూడగలిగినటువంటి దృష్టిని మించిన దృష్టిని ఇచ్చేటటువంటి వాడు శివుడు. ఈ అర్థం తెలిసి నమకపారాయణ చేస్తూ శివుడికి అభిషేకం చేస్తే 10 సార్లు చదివితే ఒక్కసారన్నా ఒక్క మాట కన్నా మనకు అర్థం తెలియకపోతుందా అన్న ఆశ. తర్వాత చెప్పే చమకం ఏముంది? చమకం అంటే నాకు అది ఇవ్వు, యవాశ్చమే గోధుమ అశ్చమే మాషా అశ్చమే, నాకేం కావాలో అవన్నీ ఇవ్వమని అడుగుతున్నాం. నేను ఎన్ని చోట్ల నిన్ను గుర్తించాను. ఈ సృష్టి సమస్తంలోనూ భగవంతుడి యొక్క విలాసం ఉంది, శివుడి యొక్క తత్వం ఉంది. అందులో నేను బతికి కొంతకాలం తర్వాత కదా నీ దగ్గరికి వస్తాను. శరీరం నువ్వు నాకు ఇచ్చావంటే చచ్చిపోమని ఇవ్వలేదు కదా, బతకమని ఇచ్చావు. బతకడానికి కావాల్సినవన్నీ నువ్వు నాకు ఇవ్వు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పి అడిగేదంతా చమకం. ఇలా నమకం చమకం చదువుతూ శివుడికి అభిషేకం గనక చేసినట్టయితే ఆయనకి ఏమీ అక్కర్లేదండి, నీడు చాలు. అభిషేక ప్రియుడు ఆయన. అభిషేకం చేసినట్టయితే మనకి ముక్తిని ఇస్తాడు అని చెప్తారు. అలా శివుణ్ణి ఆరాధించేటటువంటి మాసం కార్తీక మాసం. అందులోనూ ఈ శివుణ్ణి ఆరాధించేటప్పుడు తప్పనిసరిగా సోమవారానికి ఏకాదశికి ప్రాధాన్యం ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అభిషేచనం అంటే నీళ్లు చల్లటం, అభిషేకం అంటే బాగా నీళ్లు చల్లడం. ఊరికే అలా నీళ్లు చల్లి తడి పొడిగా చల్లటం కాదు, ఒంటి మీద ఉన్న మట్టి పోయేటట్టు కాదు, శరీరానికి శక్తి కలిగేటట్టుగా నీళ్లు చల్లడాన్ని అభిషేకం అంటాం. పిల్లలకి చూడండి, పసిపిల్లలకి ఎన్ని నీళ్లు పోస్తే అంత బలం అని చెప్పి ఎక్కువ నీళ్లు పోస్తారు. నీటికి శరీరానికి శక్తినిచ్చే లక్షణం ఉంది కనుక అటువంటి శక్తి ఒక కేంద్ర స్థానంగా శివలింగ రూపంలో పెట్టుకుని ఆ శక్తిని అక్కడ మనం ఆవాహన చేసి అది అంతమందికి పంచేటట్టుగా చేయడం అన్నదే ఈ శివుడికి అభిషేకం చేయడంలో మనకు కనపడేటటువంటి అంతరార్థం. తెలిసి చేస్తే ఉపయోగం, తెలియక చేస్తే కూడా కొంచెం ప్రయోజనం ఉంటుంది. కానీ తెలిసి చేస్తే మరింత ప్రయోజనకారిగా ఉంటుంది. మరికొన్ని విశేషాలు తర్వాత తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.